తిరుగుతా ఉన్నాం. ఇలా బడ్జెట్ లేకుండా ఏం లేకుండా ఇన్ని వందల కోట్లు ఇవాళ అలాట్మెంట్ తీసుకొచ్చుకోండి. ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు, రాకంగానే ఇల్లు కట్టి టక కావడానికి టెండర్ కావాలి. టెండర్ అయినాక కాంట్రాక్టర్ రావాలి, క్లీన్ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. 15 ఏళ్ళ కింద టెండర్ అయింది, ఇప్పటిదాకా కాలేదు. మీరే చూస్తున్నారు దాన్ని తెలుసు. 10 ఏళ్ళ కింద స్టార్ట్ అయిన పునాదులు వేసింది, ఇప్పటిదాకా గోడ కూడా లేపలేదు. అది కాగితలే కదా ఇక్కడ. ఈ సంవత్సర కాలంలో ఎంత ఫాస్ట్గా ప్రతి డివిజన్లో వర్క్ నడుస్తుంది. ప్రతి డివిజన్లో ఏ డివిజన్ కన్నా పోదాం, రోడ్ ఎక్కడో నడుస్తుందా లేదా నేను ఛాలెంజ్ చేసి చూపిస్తాను. మా నాయకులు వస్తారు, ఎవరైనా వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా రోడ్లు తీసుకొచ్చి పని చేస్తున్నారు. సింగరేణి క్వార్టర్ తీస్తారు సార్, ఏం పేదోళ్ళు క్వార్టర్ తీయలేదు. కూలిపోయేటి అవి రేపమాప కూలిపోయేటి అట్లే ఉన్నామా? ఇలా కొత్త తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాం. ఏ పేదోడు తీసినాం? ఇలా లక్ష్మీనగర్ మార్కెట్ డిమాలిషన్ జరుగుతుంది. రాజ్ ఠాకూర్ డిజైన్ చేయలే, సోమవారం సత్యనారాయణ గారు ఉన్నప్పుడు మార్కింగ్ చేశారు. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మళ్ళీ మార్కింగ్ చేశారు. గౌరవ శాసనప్పుడు చందర్ ఉన్నప్పుడు ఆయన మార్కింగ్ చేశారు. చివరి వాళ్ళ కౌన్సిల్లో మార్కింగ్ చేశారు. నేను వచ్చినాక ఇంప్లిమెంట్ అవుతాను, ఇంప్లిమెంట్ చేస్తున్నాను. వాళ్ళు చేయలేకపోయారు, నేను చేస్తున్నాను. టైంపాస్ చేయడం, గీతలు తీసుకుంటప్పుడు కూడా మట్టి వేయడం, మట్టి ఇక అవుతుంది ఎప్పుడైతుంది? మనం చచ్చిపోయినాక అవుతుందా? 50 ఏళ్ళు దాటిపోయినాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు నీకు 50 ఉంటారా మీరు? మీ పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఉండాలా? ఊరు బలతోటి ఎండు కావాలా? ఇది నా ఆలోచన. దీనికి తప్పు పట్టేటోళ్ళు, దీని మీద బుడద చల్లేటోళ్ళు, దీని మీద తిట్టేటోళ్ళు, వీడు అది చేస్తుండు, వాడు అది చేస్తుండు, ఏమైనా వేసుకొని జవాబు ఇచ్చేది లేదు. నా పనితనం, నేను చేసే పని, నా సంకల్పం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. దీని మీదనే ముందుకు పోతా ఉన్నా. ఇవాళ పోయిన కేసీఆర్ గారు ఎన్టీపీసీ క్లీన్ చేయడం వద్దనుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా వద్దనుకున్నారు. దాంట్లో కారణం ఉన్నది. ఆ ప్రభుత్వాన్ని కూడా తప్పు పడతాను. బొగ్గు, నీళ్లు, భూమి ఇవ్వడంలో కాస్ట్ని బట్టి దాని గురించి అవసరం లేదు, మనమే చేద్దామనుకున్నాను. ఈ ప్రభుత్వం కూడా అదే ఆలోచించింది. కానీ నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ వస్తే మనతో సూపర్ క్రిటికల్ వస్తుంది. 388 ఉన్న పొల్యూషన్ కంటే ఎక్కువ కాదు. కానీ గతంలో జరిగిన విధంగా నష్టం జరగకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన ప్రాంతం డెవలప్ చేయాలి. దాని మీద ఉద్యోగాలు డైరెక్ట్గా కొన్ని 50-60 వేల మంది జనాభా పెరుగుతారు. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ఒక పవర్ హబ్గా దేశానికి ఉంటుంది. భారతదేశం ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఒక ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఇవాళ శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఇవాళ భట్టి గారు ముఖ్యమంత్రి గారు దాన్ని ఒప్పుకొని ఇలా సహకరించి ఇలా మొన్న చేస్తాం. మీరు చూసారు మొన్న మేము కూడా అధికారికంగా పోయి డాన్స్ మీద కూర్చోవచ్చు. శాస్త్రసభ్యులు కూర్చోలేదా? ఇలా ఇండస్ట్రీ మేము తెచ్చినాం గర్వంగా. అదే మాదిరిగా దాని ప్రకారం ప్రజల పక్షాలు కావాలంటే గట్టిగా అడిగేటట్టు చేసినాం. దాంట్లో భాగంగా ఇవాళ జరుగుతూ ఉంటాం. దానికి కూడా బొగ్గు పూసి రంగు పూసి మాట్లాడుతా అంటే బొగ్గు పోయాడు, రంగు పోయాడు, గులాలు పోయాలి, కుంకుమ పోయారు, ఇంకా రంగులు అన్నీ పోయారు. ఏం పడదు. చేసేది మాత్రం ఖాయం. అదే మాదిరిగా 1:800 తీసుకురావాలనే ప్రయత్నం, విశ్వ ప్రయత్నం జరుగుతూ ఉంది. కాస్ట్ ఎక్కువ పడుతూ ఉంది. ఎవరికి పవర్ ఇవ్వాలి, మనం ఇస్తే ఎందుకు తీసుకురావాలి, ఎక్కడి నుంచి అలాట్మెంట్ కావాలి, 50 సంవత్సరాల బొగ్గు, ఇవన్నీ ఉంటాయి. తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఏదో మాట్లాడుతూ ఉంటే ఇలా ఈ ప్రాంతంలో చదువుకున్న మేధావి సింగరేణి కార్మికుడు అంటే బొగ్గు ఎట్లా తవ్వి తీస్తాడో, ఆ బొగ్గు ఎంత పనికి వస్తుంది, దానికి ఎంత ఖర్చు వస్తుంది, భవిష్యత్తు ఏడిపోతుందని ఆలోచించేటువంటి శక్తివంతమైనటువంటి ఆలోచన వల్ల కార్మికుడు ఇలా ప్రాంతం. అట్లనే ఎన్టీపీసీ, అట్లనే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోకుండా కూడా దాంట్లో పనిచేసి చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరికీ తెలుస్తుంది మనం చేసే ప్రయత్నం ఎంత కష్టమైన రీతిలో ఇలా తీసుకొస్తున్నాం. ఇలా పంప్ స్టోరేజ్ వాటర్ తీసుకొస్తా ఉన్నాం. ఇలా పంప్ స్టోరేజ్ వాటర్ కూడా ఇక్కడ ప్రపోజ్ చేసినాం. వేరే ప్రాంతాలు లేవా? రామగుండం కావాలని రామగుండం ఒక హబ్గా చేయాలని ప్రయత్నం, దానికి సహకరిస్తున్నది ప్రభుత్వం. అవి తీసుకురావడానికి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి మద్దతుగా సంతోషపడేయాలని దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అది చేయలేకుండా ఎవరు పడతారో మాట్లాడుతూ ఉంటే దానికి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకడు అంటాడు, ఈ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు చేయలేదు, నువ్వెందుకు చేస్తున్నావు, నీకేం పరిపాటు లేదా అని చెప్పి, నాకేమైనా కక్ష ఉందా అని చెప్పి తోడేమంటాడు, నేను ఉసుకే మా బంధువులు వేస్తున్నాడు. నేను చెప్తా ఉన్నా ఆ బంధువులందరికీ, మీరందరూ నా బంధువులే. మనిషికో ట్రాక్టర్ పెట్టుకొని మీ ఇళ్ళకి కూడా పెట్టుకో, మీకు ఎంత ఇసుక కావాలో పెట్టుకోవాలి. ఇదే మాట కలెక్టర్ గారిని పోయి అడిగారు. అవును ఇసుక పడవు.
ఇచ్చలేవిడిగా తీసుకుపోతున్నాడు ఇంకొకటి కూడా చెప్పాను నేను ఇచ్చలేవిడి అంటుంది కాబట్టి 100 200 కట్టమని ఆ ట్యాక్స్ ఏదైనా వస్తే జిల్లాకి పనికి వచ్చేది అవునా ఫ్రీగా తీసుకుపోవడం కొందరికి ఇష్టమైతే లేదు 200 కట్టిపోవాలి రెవెన్యూ ఆఫీస్కి జిల్లాకి దానికి పనికి వస్తాయి కదా మా మున్సిపాల్లో మీరు చేసిన కథకి గత 10 సంవత్సరాలు చేసిన కథకి సాగుకు తీసుకుపోయినటువంటి కట్టలు కోసే వాళ్ళకి జీతాలు చెప్పడం 60 లక్షలు 70 లక్షలు బాకీ పెట్టిపోయారు ఎవరికి చెప్పుకోవాలి ఆ దళితుడు ఏడ బాధపడాలో ఎవరికి చెప్పుకొని ఏడవాలి పుయ్యో మొర్రాలు డబ్బులు కొట్టుకుంటా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అలా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు వాళ్ళకి ఈ సిస్టమ్ ఇవ్వాలి పైసలు కొనొక ఇంటికి పోయినా ఒక వేణు అని ఒక కార్పొరేట్ వాళ్ళ మదర్ అయిపోతే వాళ్ళ అన్నబిడ్డ అమెరికా నుంచి వచ్చి చిన్న పిల్లకి ఇంత గ్రేవీ అడిగి పోయింది అంటే ముందరగడ్డకు పోయింది ఆ పిల్ల అంటే ఓ షిట్ యూఆర్ డర్టీ గ్రేవీ యార్డ్ ఇస్ డర్టీ అన్న అంటే చాలా ఇంత ఉన్నాయి అంటే గ్రేవీ యార్డ్ అంటే కొనుస్తుంది మన ఫైనల్ డెస్టినేషన్ ఊరు నువ్వు నేను అందరం పోయే ప్లేస్ అది దాని గుడిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో ముందరగడ్డని కూడా అట్లా శుభ్రం పెట్టుకోవాలి ఒక్కొక్కడు ఒక్కొక్క ఎకరంలో కట్టుకున్నారు పోతా ఇంకా ఏడ పెడతారు వేరే వాళ్ళు ముందర ఏడ పెడదాము భూమి ఎక్కడున్నది నేను అడుగుతున్నా ఏడ పెడదాం సాఫ్ చేయడానికి లేదు ఇవన్నీ కావాలంటే నేను ప్రయత్నం చేస్తున్నా నేను చేసే ప్రయత్నానికి సహకరించండి నేను నచ్చకపోవచ్చు చాలామంది వీడెవడరాబాయి వీడు అన్ని ఇట్లా వేసేస్తాను 1 సంవత్సరం ఇన్ని పనులు చేస్తాను అని నేను నిందలు వేయచ్చు వేయండి నిందలకు సిద్ధం నా పని ఫోకస్ మాత్రం ఆగేది లేదు స్వతంత్రం రావడం ఒక ఎత్తు అయితే స్వతంత్ర భారతదేశం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడో 1931లో ఆ రోజు జరిగినటువంటి కులగణన జనగణనలో ఇచ్చినటువంటి సంఖ్య తప్ప ఆ తదుపరి ఏ రోజు ఎక్కడ ఏమీ జరగలేదు. ఈరోజు మా దేశ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశ ప్రతిపక్ష నాయకులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రల భాగంగా ప్రతి రాష్ట్రంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని స్వయంగా వాడవాడ ఊరూరున తెలుసుకొని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని ఈ దేశ అసలు స్వరూపాన్ని ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరగాల్సిన అవసరం సమయం వచ్చింది జరగాలన్న ఒక సంకల్పంతో ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇదొక భయంకరమైనటువంటి ఒక ఇంత బలమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తులను నేను ఏ రోజు మేము ఊహించలేదు చూడలేదు అని చెప్పి నిన్న మొన్నటి వరకు అసలు బీసీలను దగ్గర కూడా రానిటువంటి వాళ్ళు గేట్లోకి రానిటువంటి వాళ్ళు బీసీల గురించి ఆలోచించని వాళ్ళు ఇలా దళితులను బీసీలను బహిష్కరించిన వాళ్ళు ఇలా బీసీల పంతన పాట పాడుతూ ఉన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది అంటున్నారు. మా కవిత సోదరి వచ్చి మాట్లాడుతూ ఉంది, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న మొన్న ఈ ప్రాంతాల్లో ఒక బీసీ శాసనసభ్యుడే ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడినారా? రాజకీయ లబ్ధి కొరకు కులాల గురించి మాట్లాడే తప్ప సమస్త బీసీల గురించి మాట్లాడిన చరిత్ర ఏ ఒక్క నాయకైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ దేశంలో బహుజనుల రాజ్యం రావాలి, బహుజనులకు పెద్దపీట వేయాలి, బహుజనులు అగ్రస్థాయిలో ఉండాలి, బహుజనుల బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలి, సామాజిక ఉద్యోగ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ముందుండాలన్న ఒక సంకల్పంతో ఈరోజు చేస్తూ ఉన్నాం. రేపు ప్రత్యేక అసెంబ్లీ కార్యాచరణ చేస్తాం. దాంతో కూడా తీర్మానం చేసి ఇలా 42% ఇప్పుడు అసెంబ్లీ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని అధికారికంగా కూడా చెప్పబోతున్న విషయాన్ని మరి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బంధువులు అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే మాదిరిగా మా దళిత బంధువులు అందరినీ కూడా కోరుతున్నా. ఇలాంటి ఒక ఘనమైనటువంటి కీర్తి భారతదేశానికి ఒక వెలుగు చూపించేటువంటి ఒక కార్యాచరణ తీసుకున్నటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని
మనం అందరం కలిసి స్వాగతిద్దాం. ఎవరైతే దొరల పార్టీ ఉందో ఇలా కన్నీరు కారుస్తూ మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారో అటు భాజపా ఇటు బీఆర్ఎస్ రెండు ఒకటై ఈరోజు ముందుకు వస్తున్న తీరు, బురద జల్లె చేయాల తీరు, ఇవాళ చేస్తున్న నాయకులను మభ్యపెడుతున్న తీరును తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ